హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిమాండ్ పెరుగుతుందండి. వాహన్ డాష్బోర్డ్ ప్రకారం 2023లో ఈవీ రిజిస్ట్రేషన్స్ 1.4 మిలియన్స్ అయ్యాయి. 2022తో కంపేర్ చేస్తే ఇది 37% ఎక్కువ అన్నమాట. నెట్ కార్బన్ జీరో టార్గెట్ ని అచీవ్ చేయాలని లో అవెన్యూస్ ఎమిషన్స్ ని గవర్నమెంట్ ఎంకరేజ్ చేయడమే దీనికి మెయిన్ రీజన్ అన్నమాట. సో దీనివల్ల ఈవీ బ్యాటరీస్ కూడా డిమాండ్ పెరిగింది. నవంబర్ 2021లోనే ఇండియా 2070కి నెట్ జీరో అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్టు చెప్పిందనమాట. క్లైమేట్ చేంజ్ ఇస్ నాట్ ఎ న్యూ ఫినామినన్, బట్ చాలా కంట్రీస్ ప్రెసెంట్ టైమ్స్ లో దాని ఎఫెక్ట్ అనేవి చూస్తున్నాయండి. ఇండియా కూడా హీట్ వేవ్స్, ఫ్లడ్స్, డ్రాట్ అండ్ గ్రౌండ్ వాటర్ రిజర్వ్స్ తగ్గడం లాంటి ఎక్స్ట్రీమ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది. ఇలాంటి ఇష్యూస్ ఏంటంటే పీపుల్స్ హెల్త్ ని డిస్టర్బ్ చేయడమే కాకుండా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ జీడిపి మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. రీసెంట్ గా ఢిల్లీ అండ్ ముంబై లాంటి ప్రామినెంట్ ఇండియన్ సిటీస్ లో కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోయింది. సో క్లైమేట్ చేంజెస్ వల్ల గవర్నమెంట్ కూడా యాక్షనబుల్ స్టెప్స్ అనేది తీసుకోవాల్సిన అవసరం వచ్చిందనమాట. రీసెంట్ గా జరిగిన G20 సమ్మిట్ లో అన్ని G20 కంట్రీస్ కూడా 2030కి గ్లోబల్ రిన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీని ట్రిపుల్ చేస్తామని కమిట్మెంట్ తీసుకున్నాయి. ఇండియాలో ఈవీ మార్కెట్ గ్రోత్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లైక్ ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేమ్ స్కీమ్ అనేది ఇండియాలో ఈవీస్ అడాప్షన్స్ లో ఒక ఫస్ట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇన్ అడిషన్ గవర్నమెంట్ హైబ్రిడ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఆఫర్ చేస్తుంది. ఇండియాలో ఈవీ మార్కెట్ 2028కి $37.7 బిలియన్ కి రీచ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. అకార్డింగ్ టు రిపోర్ట్స్, ఫేమ్ సెకండ్ ఫేజ్ అలొకేషన్స్ ఇప్పటికే కస్టమర్ ఇన్సెంటివ్స్ కోసం 100 బిలియన్స్ అలొకేషన్ కూడా చేసింది. మరోవైపు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI స్కీమ్స్ కూడా ఇండియాలో లోకల్ వెహికల్స్ ని సోర్సింగ్ చేయడానికి అండ్ ప్రొడ్యూసింగ్ చేయడానికి ఆటోమోటివ్ ఇండస్ట్రీకి 260 బిలియన్ రూపీస్ అలొకేట్ చేసిందనమాట. టైర్ 1 సిటీస్ లో 70% ఇండియన్ కార్ కన్స్యూమర్స్ ఎలక్ట్రిక్ కార్స్ ని ప్రిఫర్ చేస్తున్నారండి. ఇది గ్లోబల్ యావరేజ్ 52% కంటే ఎక్కువగా ఉంటుందని మెకాన్సీ కంపెనీ అనేది చెప్పిందనమాట. సో ఈ వీడియోలో మనం ఇండియాలోనే బ్యాటరీస్ తయారు చేసే టాప్ 5 కంపెనీస్ గురించి తెలుసుకుందామండి. అందులో ఫస్ట్ కంపెనీ అమర్ రాజా బ్యాటరీస్ అండి. ఇండియాలోని ఇండస్ట్రియల్ అండ్ ఆటోమోటివ్ అప్లికేషన్స్ కోసం లెడ్ యాసిడ్ బ్యాటరీస్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీలో ఒకటి అనమాట. అక్రాస్ ది వరల్డ్ కంపెనీ 50 కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కంపెనీ అమరన్ అండ్ పవర్ జోన్ లాంటి ఫ్లాగ్షిప్ బ్రాండ్స్ ఉన్నాయండి. డొమెస్టిక్ మార్కెట్ లో ఈ బ్రాండ్స్ కి స్ట్రాంగ్ రీకాల్ కూడా ఉందన్నమాట. కంపెనీకి ఆంధ్రప్రదేశ్ లో 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. లెడ్ యాసిడ్ బిజినెస్ లో ప్రామినెంట్ ప్లేయర్ గా ఉందన్నమాట. కంపెనీకి ఆటోమొబైల్స్ నుండి 68%, ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూట్స్ నుండి 30% అండ్ అదర్స్ నుండి 2% రెవెన్యూ వస్తుంది. కంపెనీ లిస్టెడ్ ఫీస్ తో కంపేర్ చేస్తే ఇంట్రెస్ట్, ట్యాక్స్, డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ అంటే ఎబిటా మార్జిన్స్ అనేది బెటర్ గా ఉన్నాయన్నమాట. కంపెనీ 10 ఇయర్స్ యావరేజ్ ఎబిటా మార్జిన్ అప్రాక్సిమేట్లీ 15% ఉంటే పీఎస్ కంపెనీస్ ఎబిటా వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 13% ఉంది. రీసెంట్ గా కంపెనీ లిథియం అయాన్ బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం కోసం తెలంగాణ గవర్నమెంట్ తో MOU కూడా చేసుకుంది. ఈ ఫెసిలిటీ 16 గిగావాట్స్ అవర్స్ వరకు సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ అసెంబ్లీ కెపాసిటీ అనేది 5 గిగావాట్స్ అవర్స్ వరకు ఉంటుంది అనమాట. నెక్స్ట్ 10 ఇయర్స్ లో కంపెనీ 95 బిలియన్స్ ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తుందండి. ఫస్ట్ ఫేజ్ లో అప్రాక్సిమేట్లీ 12 బిలియన్ క్యాపెక్స్ తో 2 గిగావాట్స్ అవర్ కెపాసిటీతో లీ అయాన్ సెల్ ప్లాంట్ ని ఏర్పాటు చేశారనమాట. ఇది నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ లో ఆపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 14,318 crores అండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROC 20.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 14.8%, ఫేస్ వాల్యూ 1 రూపీ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 44 రూపీస్ 90 పైస్ అనమాట. అండ్ ఇండస్ట్రీ PE చూస్తే 33.5 ఉంటే స్టాక్ PE 17.9 మాత్రమే ఉంది. సో PE రేషియో వైజ్ అమర్ రాజా బ్యాటరీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 28.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 30%, FI షేర్ హోల్డింగ్ 24% అండ్ DI షేర్ హోల్డింగ్ 17.9% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి జస్ట్ 108 crores మాత్రమే ఉంది. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ కంపెనీ సేల్స్ కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందండి. మార్చ్ 2023లో కంపెనీ 10,386 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 694 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ డివిడెండ్ కూడా పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 840 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో చూస్తే 32% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్ లో 48% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండి. లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అండ్ స్టోరేజ్ సొల్యూషన్స్ తయారు చేసి డిస్ట్రిబ్యూట్ చేసే లీడింగ్ కంపెనీ అనమాట. కంపెనీ ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్స్ లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్ అలాగే స్టోరేజ్ సొల్యూషన్స్ లో తన మార్కెట్ షేర్ ని స్ట్రెంథనింగ్ చేస్తుంది అనమాట. అడిషనల్లీ లీ అయాన్ బ్యాటరీస్ క్యాపబిలిటీస్ ని కూడా ఎక్స్పాండింగ్ చేస్తుంది. ఈవీ సెగ్మెంట్ లో ఫ్యూచర్ లో డిమాండ్ పెంచుకోవడానికి 12 గిగావాట్ అవర్ లీ అయాన్ సెల్ ప్లాంట్ లో ఫేజ్డ్ మేనర్ లో 60 బిలియన్స్ ఇన్వెస్ట్ చేయడానికి కంపెనీ కమిట్ అయ్యిందండి. ఇది పెరుగుతున్న OEM అండ్ ఆఫ్టర్ మార్కెట్ సెగ్మెంట్ లో లీడర్షిప్ పొజిషన్ లో ఉంది.
న్యూ అప్లికేషన్స్ కోసం న్యూ అండ్ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంది. ఇండియన్ ఆఫ్టర్ మార్కెట్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ లో నెట్వర్క్ ని ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల కంపెనీ ఆటోమోటివ్ సెగ్మెంట్ నుండి బెనిఫిట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. డిమాండ్ పెరగడం, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ క్యాపెక్స్ పెరగడం, రిన్యూవబుల్ ఎనర్జీ సెగ్మెంట్ లో కంపెనీ కంటిన్యూగా ఇన్వెస్ట్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయడం వల్ల కంపెనీ ఇండస్ట్రియల్ సెగ్మెంట్ నుండి కూడా బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 27,034 crores ఉందండి. ROCE 10.2% ఉంది. రిటర్న్ ఆన్ ఈక్విటీ 7.28% ఉంది. అండ్ ఫేస్ వాల్యూ 1 రూపీ అండ్ ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 10 రూపీస్ 30 పైస్ అనమాట. అండ్ ఇండస్ట్రీ పీ 33.5 ఉంటే స్టాక్ పీ 31 మాత్రమే ఉంది. సో పీఈ రేషియో వైజ్ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 46%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 21.8%, ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 12.9% అండ్ డిఏ షేర్ హోల్డింగ్ 19.2% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 743 crores ఉంది. అండ్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇన్ 2023 లో కంపెనీ 15,078 crores సేల్స్ పోస్ట్ చేసిందంటే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 823 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 318 రూపీస్ 20 పైసా దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 75% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ కాబరా ఎక్స్ట్రూజన్ టెక్నిక్ లిమిటెడ్ అండి. ఇండియాలోనే ప్లాస్టిక్ ఎక్స్ట్రూజన్ ప్లాంట్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేసే ప్రీమియర్ కంపెనీ అనమాట. ఎక్స్ట్రూజన్ మార్కెట్ లో కంపెనీ లీడర్షిప్ పొజిషన్ ఎంజాయ్ చేస్తుంది. అక్రాస్ ది వరల్డ్ 100 కంట్రీస్ లో ప్రెజెన్స్ ఉందన్నమాట కంపెనీకి. బ్యాటరీస్ అనేది కంపెనీకి చెందిన ఫ్యూచర్ టెక్నాలజీ డివిజన్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ లీ అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అలాగే ఈవీస్ కోసం మాడ్యూల్స్ డెవలప్ చేస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024 లో ఫస్ట్ హాఫ్ లో కంపెనీ రెవెన్యూలో బ్యాటరీస్ అనేది 52% రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తే ఎక్స్ట్రూజన్ సెగ్మెంట్ అనేది 47% కాంట్రిబ్యూట్ చేసింది అనమాట. ఈవీ బ్యాటరీ సెగ్మెంట్ లో నెక్స్ట్ 5 years లో 27.7 billions పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,443 crores ఉందండి. ROCE 15.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.7%, ఫేస్ వాల్యూ 5 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 7 రూపీస్ 87 పైసా అనమాట. ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 60.2%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 36%, ఎఫ్ఎస్ షేర్ హోల్డింగ్ 3.78% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 83.8 crores ఉంది. అండ్ లాస్ట్ 3 years గా కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. మార్చ్ 2023 లో 670 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 38 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 412 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 1% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 3% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 25% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ నియోజిన్ కెమికల్స్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ 1991 నుండి ఆపరేటింగ్ చేస్తుంది. అండ్ బ్రొమైన్ అండ్ లిథియం బేస్డ్ స్పెషాలిటీ కెమికల్స్ తయారు చేసే లీడింగ్ కంపెనీ అనమాట. లాస్ట్ 3 decades గా కంపెనీ లిథియం కార్బోనేట్ అండ్ లిథియం హైడ్రాక్సైడ్ ను ఇంపోర్ట్ చేసుకుని లార్జెస్ట్ ఇంపోర్టర్ గా ఉందన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఇది అక్రాస్ ది గ్లోబల్ లిథియం మైనర్స్ అండ్ ప్రాసెసర్స్ తో స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది కంటిన్యూ చేస్తుంది. ఈ కంపెనీ డైరెక్ట్ గా ఈవీ బ్యాటరీస్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయదు. ఎలక్ట్రోలైట్ అండ్ లిథియం ఎలక్ట్రోలైట్ సాల్ట్స్ లాంటి బ్యాటరీ కెమికల్స్ రా మెటీరియల్స్ ని సప్లై చేసే లీడింగ్ కంపెనీ అండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,723 crores ఉందండి. ROCE 13.2%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.9%, ఫేస్ వాల్యూ 10 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ 19 రూపీస్ 90 పైసా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ వచ్చేసరికి 56.9%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 15.8%, అండ్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 4.51%, డిఐ షేర్ హోల్డింగ్ 22.8% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 468 crores ఉంది. అండ్ ఈ కంపెనీ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2023 లో 686 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఇయర్ ఆన్ ఇయర్ అనేది సేల్స్ పెరిగాయి అనమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసరికి 16% ఉంది. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 50 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 1,414 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. లాస్ట్ 1 month లో కంపెనీ షేర్ 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 11% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 1 year లో 60% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ అండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, ఈ మొబిలిటీ అండ్ అదర్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ కోసం 1983 లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. టెలికాం, యూపీఎస్, రైల్వే, పవర్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ అండ్ డిఫెన్స్ సెక్టర్ లో ఛాలెంజింగ్ అప్లికేషన్స్ అండ్ టెక్నాలజీ సొల్యూషన్స్ మీద కంపెనీ ఫోకస్ చేస్తుంది. ఇండియా కేవలం లీ అయాన్ సెల్స్ ఇంపోర్ట్ చేసుకోవడమే కాకుండా ఇండియాలో తయారు చేసే చాలా ఈవీస్ కోసం మోటార్స్ అండ్ కంట్రోలర్స్ ని ఇంపోర్ట్ చేసుకుంటుందండి. కంపెనీ 2017 నుండి మోటార్స్ అండ్ కంట్రోలర్స్ కోసం టెక్నాలజీ పార్ట్స్ లో ఇన్ హౌస్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేస్తూ వస్తుందన్నమాట. అంతేకాకుండా 2024 లో హైవే ప్రొడక్ట్స్ ని కూడా టెస్ట్ చేయాలని కూడా ప్లాన్ చేసింది. హెచ్బిఎల్ పవర్ పాత డీజిల్ హైవే ట్రక్స్ కి ఈ కంపెనీ తయారు చేసిన మోటార్స్ అండ్ బ్యాటరీస్ యూజ్ చేసి ఎలక్ట్రిక్ డ్రైవ్ గా మార్చాలనుకుంటుందన్నమాట. ఫైనాన్షియల్ ఇయర్ 2025 నుండి సేల్స్ అనేవి స్టార్ట్ అవ్వచ్చు.
ఓల్డ్ ట్రక్స్ చాలా ఉన్నప్పటికీ కంపెనీ సొల్యూషన్స్ అనేవి కొన్నిటికి మాత్రమే సూట్ అవుతుంది అనమాట. సో ఈ స్పేస్ లో మేనేజ్మెంట్ కి హ్యూజ్ స్కోప్ అనేది ఉందన్నమాట. ఎలక్ట్రిక్ ట్రక్స్ కి సబ్సిడీ లేకపోవడంతో కాంపిటీషన్ కూడా లేదండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 13,941 crores ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 13.7%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 10.7%, ఫేస్ వాల్యూ 1 రూపీస్, ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 6 రూపీస్ 46 పైసా ఉంది. అండ్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ 59.1%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 37.8%, FI షేర్ హోల్డింగ్ 2.66% అండ్ DI షేర్ హోల్డింగ్ 0.41% ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 107 crores మాత్రమే ఉంది. మార్చ్ 2023 లో కంపెనీ 1369 crores సేల్స్ పోస్ట్ చేసిందండి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 98 crores పోస్ట్ చేసింది. అండ్ ఈ కంపెనీ కూడా డివిడెండ్ పే చేస్తుందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 508 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 16% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 164% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 413% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సో ఇవన్నీ మనం చూడాల్సిన ఈవీ బ్యాటరీ తయారు చేసే కంపెనీస్ అన్నమాట. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.